అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఉత్తరములోని 12వ అధ్యాయములోని మొదటి 2 వచనాలు ఈరోజు మనం చదువుకోబోతున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమయ్యున్నది. నేను సేవకుణ్ణి, నేను సేవ చేస్తున్నాను. నాకిచ్చిన దర్శనం సువార్త ప్రకటించడం, సంఘాన్ని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచడం. అంటే నాకు సంఘ దర్శనం ఉంది, సువార్త పరిచర్య భారం ఉంది. అది నా సేవ. సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళ సంఘ పరిపాలన కొరకు బాధ్యతగా ఉంటారు. అది వారి సేవ. కొంతమందికి ప్రార్థించే సేవ ఇస్తాడు, కొంతమందికి పంచిపెట్టే పరిచర్య ఇస్తాడు, కొంతమందికి సంఘక్షేమం కొరకు ఆర్థికంగా చేతులు చాపే పరిచర్య ఇస్తాడు. నేను మీ అందరికీ చెప్పగలిగింది ఏమిటంటే, ఈ ఎవరికి అప్పగించిన పనిలో, ఎవరికి అప్పగించిన పరిచర్యలో దేవుడు ఎవరికి ఏ సేవ ఇస్తే ఆ సేవ అంతా చేస్తున్నాం. నా సేవ మీరు చేయరు, మీ సేవ నేను చేయను. పరిచారకుల సేవ వేరు, వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడే పరిచర్య వేరు, ఆహారం పంచిపెట్టే పరిచర్య వేరు. ఇంచుమించు అందరి పరిచర్యలు ఉన్నాయి. అందరికీ సేవను దేవుడు నిర్ణయించాడు. కానీ మన అందరికీ ఒక సేవను గురించి ప్రత్యేకంగా మాట్లాడి, ఇట్టి సేవ మనకు యుక్తమైనది, ఇది అందరికీ సంబంధించిన సేవ. బాగా ఆలకించండి. ఈ యుక్తమైన సేవలో 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం శరీరానికి సంబంధించింది, రెండవ భాగం మనసునకు సంబంధించింది. ఈ 2 విషయాల్లో 2 మాటలు రాశాడు. మళ్ళా వాక్యం చదవండి ఇప్పుడు. సజీవ యాగముగా మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకున్నది మొదటి భాగం. మరి రెండవది ఏమిటి? తర్వాత వచనంలో రాశాడు, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరం కావాలి. ఒక మాట ఏమో శరీరాలు సజీవ యాగం, రెండవ మనసేమో రూపాంతరం. ఈ రెండిటికి ముడిపెట్టి పదాన్ని వాడాడు. ఏమని? ఇది యుక్తమైన సేవ. ఈ రోజున ఇట్టి సేవ యుక్తమైనది, అది దేవునికి ఇష్టమైనది, దేవుడు మెచ్చేది అయ్యేట్టుగా నీ యొక్క యుక్తమైన సేవలో శరీరం కావాలి, మనసు కావాలి. ఈ మాటలు విన్నప్పుడు మన శరీరం సజీవ యాగంగా మారాలి అంటున్నాడుగా. అసలు ఈ శరీరపు లక్షణం ఏమిటో తెలియాలిగా మనకి. చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం ప్రారంభిద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన బ్రతికించెను. శరీరం సజీవ యాగంగా మారాలట. ఇప్పుడు మన శరీరం మెరుస్తుంది, ఆశపడుతుంది, అందంగా కనబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే మనంత భక్తి లేదని శరీరం అప్పుడప్పుడు భక్తి ప్రదర్శన పెడుతుంది. కొన్నిసార్లు భక్తిలో మనం నా అంతటి వాడు లేడని విర్రవీగే తత్వం ఈ శరీరంలో బట్టబయలవుతుంది. శరీరం బాగానే ఉంది కానీ ఎప్పుడూ మురుగుతుంటుంది. దీనికి లేనిది తృప్తి. ఓ రకంగా నువ్వు శరీరాన్ని చంపకుండా, శరీరానుసారమైన మనసును వధించకుండా, ఆత్మకు లోబడకుండా కొనసాగితే అది శరీరపు లక్షణమని బైబిల్ బోధిస్తూ ఉంది.
ఈ శుభవేళ నా యేసును బట్టి నేను మీతో చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏమిటంటే, ఇది మూలిగేదైనా, తృప్తి లేనిదైనా, ద్వేషంతో నింపబడినదైనా, జీవితంలో నేను అనే తత్వంలో ముసుగు వేసుకుని ఊరేగుతున్నా, ఇది దేవునికి యాగమైపోవాలి. అంటే నీ శరీరం పూర్తిగా నలగగొట్టబడాలి అనేది బైబిల్ బోధిస్తుంది. పౌలు అన్నాడు కదా, ఏమని? ఇతరులకు బోధించిన తరువాత ఒకవేళ నేను భ్రష్టుడనైపోతానేమో అని దినదినము నన్ను నేను నలగగొట్టుకొనుచున్నాను. ఎవని శరీర మనసు అయితే, శరీర స్వభావం అయితే నలగగొట్టబడకుండా ఉంటే అది సజీవయాగం కాదు, దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఎఫెసీ పత్రికలోని తర్వాత వాక్యం చూద్దాం. వాటిని మీరు చేయుచు వాయుమండలాధిపతి అయిన ఒక అధిపతి, అనగా ఈ మాట మీరు గమనించాలి, వాయుమండలాధిపతి అని ఒక అతను ఉన్నాడు. ఎవరయ్యా అతడు అంటే, ఒకప్పుడు దేవుని దూతలాగా ఉండి దేవుని మైమర్పించే సంగీత పరిచర్య చేసి ఆశీర్వదించబడిన తేజో నక్షత్రంలాగా ఉండి ఉన్నట్టుండి అతిశయం గర్వం అతనికి చోటు చేసుకుని తన స్థానాన్ని దేవునితో పాటు హెచ్చించుకుని అక్కడి నుంచి పడదోయబడ్డాడు. ఆ పడదోయబడిన వాడు భూమి మీదకు వస్తే, నోవాహు కాలంలో భూమిని నీడతో ముంచితే వాడు నెమ్మదిగా మకాం మార్చి వాయుమండలం మీదకి వెళ్ళి వాయుమండలాధిపతి అని పేరు పొందాడు. అతడట ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే, మనం ఈ లోకంలో నడిచేటప్పుడు మన శరీరం ఇంకా అవిధేయత అనుభవంలో ఉంటే, అంటే మనం చాలాసార్లు అవిధేయులుగా ఉంటాం. ఆ యొక్క వాయుమండలాధిపతి తన ఒక శక్తిని భూలోకానికి పంపుతాడట. వచ్చిన శక్తి సంఘంలో ఎంతమంది అవిధేయులుగా ఉన్నారు? ఇతగాడ వాక్యానికి లోబడడు, ఓహో తల్లికి లోబడదు, తండ్రికి లోబడడు, గురువునకు లోబడడు, అంటే వీడి పేరు అవిధేయుడు. నెమ్మదిగా అక్కడికి వస్తాడు. అతడు నిన్ను ఆవరించి తన శక్తి ద్వారా నిన్ను లోబరుచుకుంటాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండలాధిపతి అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ఎవరు సంఘంలో అవిధేయులుగా ఉంటారో, మాట వినరో, లోబడరో, గద్దింపుకి అప్పగించుకోరు, మనసులో మార్చుకోరు, తండ్రిని గౌరవించలేరు, కుటుంబంలో సమాధానంగా ఉండలేరు, ప్రతిదానికి అవిధేయత, తల్లిదండ్రులకు అవిధేయులు, కొంతమంది దేవునికి అవిధేయులు, కొంతమంది సంఘ కార్యక్రమాలకు అవిధేయత, వాక్యానికి అవిధేయత, దేవుని గద్దింపునికి అవిధేయత, ఇలాంటి వాళ్ళను చూచి ఇప్పుడు అంటే వాయుమండలాధిపతి అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడట అవిధేయులకి? చదవండి, అక్కడ ఒక మాట రాశాడు, మనమందరమును శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుచొనుచు శరీరానుసారమైన ఆశలు అనుసరించి నడిచి ఉగ్రతను పోగు చేసుకుంటున్నామని రాశాడు. సంఘంలో అవిధేయుడిగా ఉంటే వాయుమండలాధిపతి శక్తి వచ్చి అతన్ని ప్రేరేపిస్తే, సంఘంలో ఉన్న రక్షించబడిన వారినేమో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, సంఘంలో ఉన్న అవిధేయులనేమో అదిగో వాయుమండలాధిపతి యొక్క శక్తి ప్రేరేపిస్తుంది. వాళ్ళు జీవం కలిగిన వాళ్ళ ఆత్మతో ప్రేరేపిస్తే ఆత్మకార్యాలు జరుగుతాయి. ఇదిగో అవిధేయులకి వాయుమండలానికి దిగొచ్చిన ఆ ప్రేరేపణ శక్తి అతని మీద ప్రయోగం చేశాక ఇతడు ఇంకనూ శరీరానుసారమైన మనసు అలా జీవించి ఉగ్రతను పోగు చేసుకుంటాడు అని రాస్తుంది అక్కడ. చివరికి ఏమిటి నువ్వు పోగు చేసుకున్నదంటే, ఉగ్రతను పోగు చేసుకుని నాశన పంచుల్లో వెళుతుంది. అప్పుడు అంటాడు పౌలు, ఇదిగో యేసుక్రీస్తు మీ కొరకు రక్తం కార్చాడు, మీరు కానీ ఆ రక్తం ద్వారా కడగబడితే మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మీ జీవితంలో అపరాధాలు కొట్టివేయబడతాయి, మీరు పరిశుద్ధులుగా దేవుని చేత అంగీకరించబడతారు అని చెప్పి అట్లా కడగబడిన తరువాత సిలువ దగ్గరకు వచ్చినాక పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుని యేసు రక్తం ద్వారా కడిగినాక అంతటితో పరైపోలా, అక్కడితోనే భక్తి సంపూర్ణం కాలా, భక్తి మొదలయ్యింది. కనుక కడగబడిన వారలారా, దేవుని రక్తం ద్వారా విమోచించబడిన వారలారా, ఇక మీదట యుక్తమైన సేవ మీరు చెయ్యాలి. కడగబడిన వాళ్ళు చేసే సేవ ఈ సేవ. మరి నువ్వు కడగబడ్డావా? యేసు రక్తం ద్వారా విమోచించబడ్డావా? దేవుడు నీ బాకీ తీర్చాడా?
నిన్ను పరిశుద్ధుడని దేవుడు గుర్తించి నా బిడ్డ అని పేరు పెట్టి నా సొత్తు అన్నాడా అంటే మాత్రం దేవునికి మహిమ కలుగునగాక. ఇక మీదట నీవు యుక్తమైన సేవలో నడవాలి. ఆమేన్. ఈ యుక్తమైన సేవలో నీ శరీరం మీద రోజు నీకు జయము కలుగునగాక. ఇంకో మాట కూడా చెబుతాను. మనం శరీరానుసారమైన జీవితంలో సంవత్సరానికి ఒకసారి కాదు ఈ పోరాటం, రోజూ ఉంటుంది. నీ జీవితంలో నీది కానిది ఏదైనా ఆశిస్తే అది దొంగతనమే. అందుకని మనసేమంటుంది తెలుసా, నువ్వు ఎవరింట్లోకి వెళ్ళి తీసుకురాలా అంటే ఇది ఎవరో చూడటం లేదులే అన్నట్టుగా మనసు నీకు హితోపదేశం చేసి ఆ యొక్క దుష్ట శక్తిని నువ్వు ప్రేరేపిస్తుంది. నువ్వు అనాల్సిన మాట ఒక్కటే, నా దేవుణ్ణి కోరుకుంటే ఎంతైనా నాకు ఇవ్వగలిగిన వాడు, అంతే తప్ప శరీర మనసా ఇది నాకు అక్కరలేదు. యేసు రక్తంలో దీన్ని చితగొడుతున్నాను. శరీర మనసు లయపరచబడాలి, శరీర కార్యాలన్నీ లయమైపోతూ ఉండాలి. ఇటు కార్యం చేయటానికి ఈ రోజున ఈ యుక్తమైన సేవ నీకిచ్చి ఈ సేవలో నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించు. రోమాపత్రికలో పౌలే 8వ అధ్యాయంలో ఒక మాట రాశాడు, ఆత్మానుసారమైన మనసు. ఈ రెండిటికి పోరాటం జరుగుతూనే ఉంది. అంటే చచ్చే వరకు నువ్వు భక్తిలో 80 ఏళ్ళు భక్తి చేసినా 60 ఏళ్ళు భక్తి చేసినా నేను వయసు మళ్ళీపోయాను గనక పెద్దవాడిని అయిపోయాను గనక నేనా అని అనక్కరలా. దేహంలో ఉన్నంత కాలం శరీరానుసారమైన మనసు నిన్ను ప్రేరేపిస్తుంది గనుక వాయుమండలాధిపతి తన శక్తిని నీ మీద గుప్పిస్తూ ఉంటాడు గనక ప్రతిరోజు వెలిగించబడిన నీవు, వాక్యాన్ని చదువుతున్న నీవు, రక్షించబడిన నీవు, దేవుని ఎరిగిన నీవు, దేవునితో నడుస్తున్న నీవు ఈ శరీర సంబంధమైన కార్యాలన్నీ ప్రతిరోజు చితగొట్టే పని మీద నీవు ఉండాలి. అలా చేసినప్పుడు నీ జీవితం నిప్పుల మీద బలిపశువు కాలిపోయినట్లుగా నీ అర్పణ నా దేవుడు అంగీకరిస్తే ఈ యాగం సజీవంగానే సాగాలి. ఆమేన్. రెండో మాట, మనసు రూపాంతరం. మనసు రూపాంతరం చెందడం అంటే అసలు ఇప్పుడు మన మనసు ఎక్కడుంది, ఇప్పుడు మనసు ఎట్లా ఉంది అంటే నీ మనసు మారాలి, రూపాంతరం చెందాలి అంటే నీ మనసు రూపాంతరం చెందవలసిన పరిస్థితుల్లో ఉంది అని ఒక అవగాహన కలగాలి. నీకు నాకు మనకు ఉండే మనసు ఏమిటి? కొన్ని మాటలు మీతో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యాలు చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట, తర్వాత వారైతే అంధకారమైన మనసు. వాళ్ళ మనసట అంధకార మనసట. మీరు అనొచ్చు, ఏమండి నాది అంధకారమైన మనసు అని. నేను అంటల్లా, దేవుడు అంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 21 చదవండి. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 22 వారి అవివేక హృదయము అంధకారమాయను. అంధకారానికి నిదర్శనం 2. ఒకటి, దేవుని ఎరిగి దేవునిగా గణపరచలేదట. రెండవది, కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదట. దేవుని ఎంతవరకు ఎరుగుంటున్నా, కార్యాలు చేసేవాడిలాగా, పెళ్ళిళ్ళ పేరయ్యలాగా అంతవరకే దేవుని గమనిస్తే ప్రమాదకరం. ఆయన సజీవుడు, సమర్థుడు, సృష్టికర్త, ప్రాణం పెట్టినవాడు, నీకు నిత్య జీవం ఇవ్వగలిగినవాడు, మాట చేస్తా సమస్తాన్ని కలుగ చేసిన ఆయన శక్తిని నీవు ఎరిగిన తర్వాత ఆయనను ఆయనగానే నీవు గౌరవించాలి. అబ్రహాం ఇంటికి దేవుడు వస్తే అబ్రహాము 2 చేతులు కట్టుకుని వడ్డన జరిగి వెళ్ళిపోయే వరకు ఆయనను గణపరుస్తూ నేల మట్టుకు వంగిపోయాడు. ఈ రోజున దేవునిగా గణపరచిన కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఆ ఇళ్లలో దీవెన కనబట్టల్లా. దండం బెడి చెబుతున్నా, దేవునికి చెందే మహిమ దేవునికే చెందునగాక. గణపరచవలసిన దేవుని ఎదుట నీవు గణపరచడం చేతగాకపోతే అట్టి వారి హృదయం అట అంధకారమయము. లేఖనాల్లో మనం ఒక్కసారి గమనిస్తే యెజ్రా గ్రంథం చదివితే ఒక రోజున సమాజంలో ఉన్న ప్రజలందరిని నిలబెట్టాడట. ధర్మశాస్త్రం చదివి వినిపించడానికి ఆయన ఎంత గడగడలాడుతున్నాడు. ఈ రోజున వాక్యం అంటే మనకు అసలు లెక్క ఉండదు. ఇది మనం తెలిసిన బైబులే కదా. వాక్యంలో ఉన్న దేవుడి శక్తి తెలిస్తే నువ్వు వాక్యాన్ని అనాలోచనగా విని ఆ వాక్యాన్ని గణపరచాలని హీనస్థితిలో ఉంటావా?
వాక్యమైన దేవుని నీవు గణపరిచే ఒక మనసు నీ కలగాలి అనుకుంటే అంధకార మనసులోంచి బయటికి రావాలి. ఇంకో మాట చెబుతాను, కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదట. కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోతే వాళ్ళ మనసు చీకటి మనసు. నేను మీకు ఏదైనా మేలు చేశాను అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? అయ్యా వందనాలయ్యా అంటారు. ఎందుకు ఒకటి దగ్గర పెన్ను తీసుకు రాసుకుని ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ చెబుతుంటాం, మనకు తెలుసు కదా. మరి నిన్ను ఇన్నాళ్ళు బతికిచ్చాడు, ఈరోజు వరకు బతికున్నావు. పడక మీద నిద్ర ఇచ్చాడు, 12 బిడ్డలను ఇచ్చాడు, చల్లని కాపురం ఇచ్చాడు, చక్కని నివాసం ఇచ్చాడు, అడుగులు దారిపడకుండా చేశాడు. పక్కన వాళ్ళు కనబడకపోయినా నువ్వు బతికి మందిరంలోకి రాగలిగావు. నిజంగా ఆయన చేసిన ఉపకారాలు ఎన్నని చెప్పగలవు? ఈ రోజున దేవుడు చేసిన ప్రతిదానికి అంధకార మనసు లేకపోతే ప్రతి క్షణము నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించదువగాక. కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వాళ్ళంతా అంధకార మనసు కలిగిన వాళ్ళు. అందుకని ఇట్టి సేవయుక్తమైనది, ఇట్టి సేవయుక్తమైంది కనుక నీ మనసు రూపాంతరం చెందాలి. రెండో మాట కూడా చెబుతాను, మీరు వినండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము. దేవుడట ఇశ్రాయేలుని ఒక ఫలించే చెట్టులాగా చేశాడట. ఒకనాడు వాళ్ళ భూమి ఫలభరితంగా లేదు, భూమి ఫలభరితం అయ్యింది. ఒకనాడు ఏమీ లేదు, అంతా శూన్యం, అంతా దరిద్రం, అంతా లేదు అనే పాట. దేవుడు ఒక చెట్టులాగా, ఒక చక్కని భూమిలాగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అంగీకరించి ఆయన చేసిన పని ఏమిటంటే చెట్టుని ఫలభరితంగా మార్చాడు. ఇది వరకు ఆ చేనంతా ఎడారిగా ఉండేది, దేవుడు దాన్ని ఫలభరితంగా మార్చాడట. అప్పుడు మనిషి ఏం చేయాలి? అయ్యా ఇంత పంట ఇచ్చావా, పనికిరాని భూమిని పనికొచ్చేడుగా చేశావా, విలువలేని నా జీవితానికి విలువనిచ్చావా, కృప ఎరగని నాకు కృప ఇచ్చావా, నీకు వందనాలయ్యా అని చెప్పాలి. ఇంత అభివృద్ధి చేశాక వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇదిగో మండుతున్న ఈ బలిపీఠం, కన్యల బలిపీఠం, విరిగి నలిగిన మనసనే బలిపీఠం, నన్ను అంగీకరించయ్యా అని అరిచే బలిపీఠం వదిలి ఇక చూడండి, అక్కడో బలిపీఠం, ఇక్కడో బలిపీఠం, ఇక్కడో బలిపీఠం, అక్కడో బలిపీఠం, విస్తారంగా బలిపీఠాలు కట్టేశారట. ఇదేమో అదృష్టం అనే బలిపీఠం, ఇదేమో కలిసి వస్తుంది అనే బలిపీఠం, ఇదేమో ఆకాశ నక్షత్రాలనే బలిపీఠం, ఇది నా జాతకం అనే బలిపీఠం, ఇది నా రాత అనే బలిపీఠం, ఎక్కడ నా గీత బాగుంది అనే బలిపీఠం. మొత్తం మీద వ్యర్థమైన బలిపీఠాలన్నీ కట్టి ఈ బలిపీఠం వదిలేశారట. భూమి బాగా పండిందట, ఫలభరితం అయిందట. నిజంగా అయ్యా నీకు వందనాలయ్యా అని దేవుని కృతజ్ఞత చెప్పకపోయేటప్పటికీ దేవుడు చూసి, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాను, పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చాను, పెళ్లి చేశాను, అన్నీ అనుకూలంగా మార్చాను, ఇల్లు ఇచ్చాను, పంట ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, పట్టింది కలిసి వచ్చేడుగా చేశాను, ఇన్ని చేసి ఇంత ఫలభరితంగా మారిస్తే కన్యల బలిపీఠం, ఏడ్చే బలిపీఠం, విరిగినలిగిన బలిపీఠం, అయ్యా అంగీకరించనే బలిపీఠం వదిలేసి ఇప్పుడు రకరకాల బలిపీఠాలు విస్తారంగా కట్టారా అని అప్పుడు ఒక మాట అన్నాడు. కాపాట మనసు కలిగిన వారు, చదవనమాట, వారి మనసు కాపటమైనది గనుక త్వరలోనే. నిన్నేం చేశాడు? ఒక్క బలిపీఠం దగ్గర ఏడ్చినప్పుడు వాళ్ళని విస్తారంగా అభివృద్ధి చేశాడు. వృద్ధి పొందినాక ప్రార్థన అనే బలిపీఠం మరుగైపోయింది. దేవుడు చూసి, ఆహా ఇప్పుడు వీరికి ఏ మనసు వచ్చింది? కాపటమైన మనసు వచ్చింది, మీరు ఇక మీద తుత్తినీలుగా చేయబడతారు. మరి ఈ రోజున ఇంత దేవుడు చేస్తే కపట మనసుతో నాటకం ఆడతావా? దేవుని దేవుడిగా గణపరచలేవా? నీ జీవితంలో కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తావా? నిన్ను ఆయన బతికిచ్చాడంటే నీ ఆరోగ్యమా? నువ్వు బతికున్నావంటే నీ గొప్పతనమా? నువ్వు చేసిన పథ్యం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? కాదుగా. నా యేసుని బట్టి దేవుడు ఇంతగా ఫలభరితంగా దీవెనకరంగా మారిస్తే కపటమైన మనసు మొదలయ్యిందే గనక వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం అన్నింటిలో ముక్కలుగా ఆయనే తుత్తినీళ్ళు చేస్తూ ఉంటే విస్తారం ఎక్కడ, క్షేమం ఎక్కడ, ఆరోగ్యం ఎక్కడ, ఆనందం ఎక్కడ, సంబరం ఎక్కడ, ఐక్యత ఎక్కడ? నా యేసుని బట్టి చెబుతున్నాను, ఈ కపటమైన మనస్సులో మీరు జీవిస్తూ ఉంటే యుక్తమైన సేవ దేవుడు చేసి అంగీకరించినట్లుగా మీ మనసు రూపాంతరము చెందునుగాక. మూడో మాట కూడా చెబుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. చెడిపోయిన మనసు కలిగి, చెడిపోయిన మనసు ఉన్న వాళ్ళకి లక్షణం ఏమిటి? వాళ్ళకట భక్తి
లాభసాటిగా ఉంటుందట. అంతకు మునుపు భక్తి నన్ను ఆత్మచేత నడిపిస్తాడు అని మొదలుపెట్టాడు. అంతకుముందు నీ భక్తి పాపం మీద జయము అని మొదలుపెట్టావు. ఇప్పుడేమైంది? చెడిపోయిన మనసు వచ్చాక భక్తి అట లాభసాటిగా మారిందట. ఈ రోజున భక్తిలో కొంతమంది వ్యాపారం కలిసి వస్తుందని, అందరూ నిన్ను పొగుడుతారని, తెల్లని బట్టలేసి తిరగొచ్చని, అందరిలో నీ మాట సాగుద్దని లాభాన్ని కోరుకుని భక్తి చేసేది చెడిపోయిన మనసు. యుక్తమైన సేవ చేయవలసిన నీవు సజీవ యాగముగా నీ మనసును, నీ శరీరాన్ని ఆయనకు సమర్పించి నేను సజీవ యాగం చేస్తున్నాను, ఈ సేవ దేవునికి యుక్తమైనది అనే పరిచర్య చేయవలసిన నీవు లాభసాటి భక్తిలోకి దిగుతావా? దేవుని ఎరిగి కూడా ఎరగనట్టుగా ప్రవర్తిస్తూ భక్తిని నిత్యత్వం కొరకు కాక, శక్తి కలిగిన కార్యాల కొరకు కాక, దేవుని పోలికగా మారడానికి కాక, లోకాన్ని జయించడానికి కాక, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపే జ్యోతిలాగా ఉండడానికి కాక, నీ భక్తి కానీ లాభసాటి కార్యక్రమానికి మారిపోతే నీకన్నా దౌర్భాగ్యుడు లేడని చెప్పడానికి బైబిల్ ఖచ్చితంగా వక్కాణిస్తున్న ఈ సత్యము నేను చెప్పకుండా ఉండలేను. భక్తి లాభసాటి కాదు. బైబిల్లో రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యంలో ఒక మాట చదవండి. భ్రష్ట మనస్సునకు దేవుడు వారిని అప్పగించాను, వాళ్ళకి ఇప్పుడు భ్రష్ట మనసు వచ్చాను. అట్టివారు అంటే దుర్నీతి చేత, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం, లేనివి సృష్టించడం, కొండెగాండ్రు, అపవాదకులు, దేవుని భక్తులను ద్వేషించడం, హింసించడం, అహంకారంగా మాట్లాడటం, నాలుక నాదే అని బెంకాలాడటం. నిజంగా లిస్ట్ అంతా చదివితే ఈ లక్షణాలు ఏమైనా ఉంటే అట్టి వారంతా ఏ మనసు కలిగిన వాళ్ళు? భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు. ఇట్టి మనసులోని ఉండి రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇట్టి సేవకు నేను యుక్తముగా ఉన్నాను అని నువ్వు ఎలా చెప్పగలవు? నిజంగా ఈ మనసులోంచి విడుదల పొందితే రూపాంతరం చెందిన నిన్ను నా దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరిస్తే నీ జీవితం ఎంత దీవెన. చదవండి రాజుల 2వ గ్రంథంలో 22:19. ఈ స్థలం పాడవుద్దని, కాపురం అవమానాల పాలవుతుందని నేను చెప్పిన మాట నీవు ఆలకించావు. ఒక రాజుగారి దగ్గరికి వచ్చి దేవుడి సేవకుడు చెప్పాడు, అయ్యా రాజా నా మాట విను, మీరు మీ ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించారు, అందుకని దేవుడు ఈ మాట చెప్పమన్నాడని రాజుతో చెప్పాడు. ఏమిటయ్యా? పట్టణం పాడైపోతుంది, నిందల పాలవుతుంది, ఈ స్థలమంతా వ్యర్థమైపోతుంది, పట్టణం ప్రజలంతా నిర్మానుష్యంగా అయిపోతారు, అడవిగా తోటలు మారతాయి, కుటుంబం కన్నీళ్లతో ఉంటుంది, అంతా చెదిరిపోతారు, నీ జీవితంలో నెమ్మది ఉండదని వివరంగా చెబుతున్నాడు. చెబుతూ ఉండగా నేను చెప్పిన మాటలను రాజుగారు ఆలకించాడట. అప్పుడు దైవజనుడు అంటున్నాడు వచ్చి, ఏమని? నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని నీవు దీనత్వాన్ని ధరించి నీ బట్టలు చింపుకొని నా ఎదుట నీవు కన్నీళ్లు కార్చావు. ఏ మనసు? అతడు మెత్తని మనసు కలిగిన వాడై దేవుని సందులో కన్నీళ్లు రాల్చాడట. అయ్యా నా పట్టణాన్ని పాడు చేయబాకు, నాకు అవమానం తీసుకురాబాకు, నా జనం నాశనం కాకూడదయ్యా అని మెత్తన మనసు కలిగి విరిగి నలిగిన మనసుతో కన్నీళ్లు విడవడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే అతని మనసులో మార్పు కలిగిందో ఆకాశమందున్న దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు కన్నీళ్లు విడిచిన నేను చూచి తిని నీ మనవుని నేను అంగీకరించాను, ఈ స్థలమందు రప్పించబడుతున్న కీడు నీవు చూడవు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో చక్కని మాట రాశాడు. 5వ వాక్యంలో రాయబడింది. ఇక్కడ రాస్తున్నాడు, దేన మనస్సు. మీరు కానీ ఆ విధంగా మిమ్మల్ని ఆ వస్త్రం చేత అలంకరించుకుంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి నీకేమిస్తాడు? కృప అనుగ్రహిస్తాడు. మరొకటి ఏమిటి? తగిన సమయమందు నిన్ను హెచ్చించునగాక. దేవుని చేత మీరు హెచ్చించబడాలి. దేవుడే నీ కృప అనుగ్రహించాలి. దేవుడే కీడును దూరంగా చేయాలి. ఈ విషయంలో ఇప్పుడైనా మెత్తన మనసు, దేన మనసు వచ్చేట్టుగా రూపాంతరం చెంది, అయ్యా అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఇట్టి యుక్తమైన సేవ నేను చేస్తానయ్యా,
యుక్తమైన సేవకు నా శరీరాన్ని మనసును రెండింటినీ అప్పగిస్తాను ప్రభువా. నలగగొట్టుకుంటానయ్యా. చెడిన మనసుతో ఉన్నాను, కపట మనసుతో ఉన్నాను, జీవితంలో లాభసాటి కార్యక్రమమైన చెడిపోయిన మనసుతో ఉన్నాను, భ్రష్ట మనసుతో ఉన్నాను, జీవితమంతా నాశనకరంగా ఉండే గర్వాంధకారమైన అనుభవాలు అంధకార మనసులో ఉన్నాను. అయ్యా, నీవు ఆశించినట్లుగా నన్ను హెచ్చించవా, నాకు కృపదయచేయవా, కీడును దూరం చేయవా అని ఆశించేవాళ్ళు, తీర్మానం చేసేవాళ్ళు ఎవరున్నా దయచేసి అందరూ మోకరించాలి. ప్రేమామయుడా, నీకు వందనాలు. ఈ శుభవేళ నీ సన్నిధిలో కొద్దిసేపు నీ మాటలు వినే అవకాశం కలుగ చేశావు. నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా సజీవ యాగంగా నీకు ఇష్టమైన బలిగా మా బ్రతుకులు మార్పు చెందేందుకు ఇప్పటి వరకు నీ వినిపించిన ప్రతి మాటను విన్న ఈ ప్రజలు చేతులెత్తి హృదయాన్ని తెరిచి తీర్మానంతో ప్రార్థన చేస్తున్న ఈ ప్రజలను దీవించండి. రాకడ కొరకు ఆయత్తపరచండి. మెండైన దీవెనల చేత రోగులైన, బలహీనులైన, నష్టాల వ్యాపారులైన, కన్నీటితో ఉన్న, దిగజారిన, చదువుతున్న పిల్లలైనా, వివాహానికి ఎదిగిన వారైనా, ఏ సమస్యల్లో ఎవరున్నా తప్పక నీవు కార్యాన్ని జరిగించండి. నీ రాకడ కొరకు సిద్ధపడి కృప ప్రతి వారి కలుగ చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిలిచిన వారికిని, నిరీక్షణతో ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకును, వాక్యాన్ని విని వాక్యానికి అప్పగించుకొని సజీవ యాగంగా సమర్పించుకునే ప్రతి వారికిని కృప సదాకాలం సమృద్ధిగా తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు, నశించిపోయే ప్రజల ఆత్మరక్షణ కొరకు, భారతదేశ శాంతి కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు మరియు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించెదరు. ఈ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరాలకు 9440772772 మరి ఒక నెంబర్ 9032772772. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.